అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాం. కానీ అదేంటో మహిళల విషయానికి వచ్చేటప్పటికి ఈ సూత్రం కంప్లీట్‌గా మారిపోతుంది. మహిళలు ఇంట్లో అందరి ఆరోగ్యం గురించి ఆలోచిస్తారు. కానీ వాళ్ళకేదన్నా చిన్న సమస్య వచ్చినా సరే హాస్పిటల్‌కి వెళ్ళడానికి అశ్రద్ధ చేసేస్తారు. ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా నేను ఈరోజు లేడీస్ అందరికీ కొన్ని హెల్త్ సజెషన్స్ ఇవ్వబోతున్నాను. హలో, నేను మీ పాబ్ని, సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ అండ్ హెల్త్ కోచ్. ముందుగా ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా అందరికీ నా శుభాకాంక్షలు. ఈ ఉమెన్స్ డేకో లేదో మదర్స్ డేకో అందరూ కూడా ఏ బొకేసో, గ్రీటింగ్సో లేదా గిఫ్ట్సో ఇస్తూ ఉంటారు. దీనికన్నా విలువైనది వాళ్ళ హెల్త్ కేర్. ఈసారి వాళ్ళకి ఏదైనా చిన్న హెల్త్ చెకప్ ప్యాకేజ్ ఇచ్చి చూడండి. దీనివలన వాళ్ళ హెల్త్ స్టేటస్ ఎలా ఉందో తెలుస్తుంది. అంతేగాక వాళ్ళ హెల్త్ని ఇంప్రూవ్ చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది. 35 ఏళ్ళు దాటిన మహిళలందరూ కూడా సంవత్సరంకో లేదా 2 సంవత్సరాలకు ఒకసారి ఈ ఆరోగ్య పరీక్షలన్నీ చేయించుకోవడం చాలా అవసరం. అందులో ముఖ్యంగా ఈ హెమోగ్లోబిన్ లెవెల్స్, వైటమిన్ డి, కాల్షియం, B12, అలాగే అబ్డమెన్ స్కానింగ్, ఇంకా ప్యాప్స్మేర్, బ్రెస్ట్ ఎగ్జామినేషన్, ఇవన్నీ కూడా. చాలామంది మహిళలు పని చేస్తూ చేస్తూ తమను తామే మర్చిపోతూ ఉంటారు. నా కుటుంబం, నా పిల్లలు అంటూ వాళ్ళ హెల్త్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. అలాగే మీ హెల్త్కి కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉండండి. ఎందుకంటే మీరు ఫ్యామిలీకి ఒక బ్యాక్ బోన్ లాంటి వాళ్ళు. మీరు హెల్తీగా ఉంటేనే వాళ్ళని బాగా చూసుకోగలరు. మీరు ఎన్ని సాక్రిఫైసెస్ అన్నా చేయండి, ఎంత ప్రేమన్నా చూపించండి, బట్ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ యువర్ హెల్త్. అసలు మహిళలు ఫుడ్ విషయంలో చాలా అశ్రద్ధ చేస్తూ ఉంటారు. అందరూ తిన్న తర్వాత తింటూ ఉంటారు. దీనివలన గ్యాస్, యాసిడిటీ ఇవన్నీ ఫామ్ అవుతూ ఉంటాయి. ఇంకా అందరూ తినేసిన తర్వాత మిగిలిపోయిన ఫుడ్ ఐటమ్స్ కూడా తింటూ ఉంటారు. ప్లీజ్ అందరూ ఈ ప్రాక్టీస్ని మానుకోండి. ఇంకా బ్రేక్ఫాస్ట్ మాత్రం ముఖ్యంగా స్కిప్ చేయొద్దు. పొద్దున్నే మీ డేని నానబెట్టిన నట్స్, ఎండు ద్రాక్ష, ఇంకా ఖర్జూరం లేదా ఒక ఫ్రూట్తో స్టార్ట్ చేయండి. ఒకవేళ వంట సమయంలో మీకు టైం లేకపోతే కనుక కనీసం ఒక రాగి జావానా తాగండి. ఈ రాగి జావ వల్ల మనకి మంచి ఐరన్ కంటెంట్, పొటాషియం, అలాగే మంచి కాల్షియం కూడా లభిస్తుంది. ముఖ్యంగా మీ డిన్నర్ టైమింగ్స్ మీద ఫోకస్ చేయండి. పిల్లలందరూ తినేసిన తర్వాత లేదు హస్బెండ్ కోసం వెయిట్ చేసి లేట్గా తినే ప్రాక్టీస్ కొంచెం మానుకోండి. ఎవరు తిన్నా తినకపోయినా సరే రాత్ర 8 గంటల లోపు మీ డిన్నర్ని ముగించడానికి ట్రై చేయండి. మీ డైట్లో ఎక్కువ ప్రోటీన్స్ ఉండేలా చూసుకోండి. ఎందుకంటే మనకి వయసు పెరిగే కొద్దీ కూడా మన మజిల్ మాస్ ఎవ్రీ ఇయర్ తగ్గుతూ ఉంటుంది. ఇదే కాక మంచి కాల్షియం రిచ్ ఫుడ్స్, అలాగే నట్స్ అండ్ సీడ్స్ ఇంక్లూడ్ చేయండి. రోజుకి కనీసం 2 ఫ్రూట్స్ ఉండేలా చూసుకోండి. మహిళలకు అవసరమయ్యే ఇంకొక నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ వచ్చి ఫిజికల్ యాక్టివిటీ. ఫిజికల్ సెల్ఫ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది అనుకుంటారు, మేము రోజు పని చేస్తూ ఉంటాం కదా, మాకెందుకు ఫిజికల్ యాక్టివిటీ అని. కానీ ఈ ఫిజికల్ యాక్టివిటీ అనేది మన బాడీ యొక్క ఫ్లెక్సిబిలిటీని ఇంప్రూవ్ చేస్తుంది, అలాగే బాడీని కూడా స్ట్రెంథెన్ చేస్తుంది. మనకి వయసు అయ్యే కొద్దీ బోన్స్ వీక్ అయిపోయి ఆస్టియోపోరోసిస్ అవుతుంది. సో ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల బాడీలో ఫ్లెక్సిబిలిటీ ఇంప్రూవ్ అయ్యి ఫ్రాక్చర్స్ అవ్వకుండా కాపాడుతుంది. మహిళలందరికీ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఇంకా మజిల్ గెయిన్ అనేది చాలా ఇంపార్టెంట్. మజిల్ గెయిన్ అంటే ఏ బాడీ బిల్డింగో కాదు, మన బోన్స్ చుట్టూ ఉన్న మజిల్స్ని స్ట్రెంథెన్ చేయడం. అలాగే అవి మన బోన్స్కి సపోర్ట్ కూడా ఇస్తాయి. ఇవి మనకి ఎర్లీగా వచ్చే నీ పెయిన్స్ ఇంకా బ్యాక్ పెయిన్ రాకుండా కూడా కాపాడుతుంది. ఈ మధ్య కాలంలో చాలామంది మహిళలు వెయిట్ లాస్ అవ్వాలని చాలా ట్రై చేస్తున్నారు. మీరు వరల్డ్లో ఎంత బెస్ట్ డైట్ తీసుకున్నా లేదా రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసినా సరే ఒకవేళ స్ట్రెస్ లెవెల్స్ ఉంటే మాత్రం ఇట్స్ ఆఫ్ నో యూజ్. ఫస్ట్ మీరు అది కరెక్ట్ చేసుకోండి. దానివల్ల మీ హార్మోన్స్ కూడా కరెక్ట్ అవుతాయి, అలాగే మీ స్లీప్ ప్యాటర్న్స్ కూడా కరెక్ట్గా ఉంటాయి. ఇంట్లో పనులతోనూ ఆఫీస్ వర్క్తోనూ చాలామంది మహిళలు ఈ స్ట్రెస్ ఇంకా డిప్రెషన్ బారిన పడుతున్నారు. దీన్ని మేనేజ్ చేసుకోవడానికి ఏదైనా యాక్టివిటీలో ఇన్వాల్వ్ అవ్వండి, అలాగే సోషల్ గ్యాదరింగ్లో మూవ్ అవ్వండి. ఇంకా ఏదైనా ఒక కొత్త స్పోర్ట్ కానీ, మ్యూజిక్ లేదా డ్యాన్స్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఈ స్ట్రెస్ తగ్గించుకోవడం వల్ల ఈవెన్ మీ హార్మోన్స్ కూడా బ్యాలెన్స్లో ఉంటాయి. ఇంట్లో సిచ్యువేషన్స్, పిల్లలు, వీటి వలన చాలా కోపం వస్తుంది. కానీ ఎంత కోపం వచ్చినా సరే కామ్గా ఉండడానికి ట్రై చేయండి. అలాగే ఎమోషనలీ స్ట్రాంగ్గా ఉండండి. యూజువల్గా అంటారు మెన్ ఆర్ ఫిజికలీ స్ట్రాంగ్ అండ్ ఉమెన్ ఆర్ మెంటలీ స్ట్రాంగ్ అని. దానికన్నా ముఖ్యంగా హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. ద లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ వచ్చి మీ నిద్ర మీద శ్రద్ధ పెట్టండి. రోజుకి కనీసం 7 నుంచి 8 గంటలు క్వాలిటీ స్లీప్ ఉండేలా చూసుకోండి. ఎందుకంటే మనకి నిద్రలో ఈ హార్మోన్స్ అన్నీ బ్యాలెన్స్ అవుతాయి. లైక్ IGF హార్మోన్ అని, గ్రోత్ హార్మోన్, టెస్టోస్టిరాన్ హార్మోన్స్ అన్ని. మీరు పడుకునే క్వాలిటీ ఆఫ్ స్లీప్ని బట్టి మీ కాన్సన్ట్రేషన్, ఫోకస్ ఇంకా ఎనర్జీ లెవెల్స్ అనేవి ఆధారపడి ఉంటాయి. సో రోజు ఒక స్లీప్ అండ్ వేకప్ సైకిల్ని సెట్ చేసుకోండి. మీరు ఏ పని చేస్తున్నా సరే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చేయండి. ఇట్స్ నాట్ అబౌట్ ద పొజిషన్ ఆఫ్ ద వర్క్, ఇట్స్ అబౌట్ ద క్వాలిటీ ఆఫ్ వర్క్ యూ డూ. సో బాటమ్ లైన్ ఏంటంటే మహిళలందరికీ కూడా సెల్ఫ్ కేర్ అండ్ సెల్ఫ్ లవ్ అనేది చాలా ఇంపార్టెంట్. మంచి హెల్దీ డైట్ తీసుకోండి. డైట్లో ప్రోటీన్స్ ఇంకా కాల్షియం ఫుడ్స్ ఉండేలా చూసుకోండి. ఏ వయసులో ఉన్నా సరే ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ముఖ్యం.
స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ చేయండి, మీ మజిల్ని బిల్డ్ చేసుకోండి. అలాగే క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఉండేలా చూసుకోండి. ఇంకా స్ట్రెస్ని మేనేజ్ చేసుకోండి. అలాగే సోషల్ గ్యాదరింగ్స్లో ఇన్వాల్వ్ అవ్వండి. ముఖ్యంగా హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. ఆ హ్యాపీ మదర్స్ మేక్ అ హెల్దీ ఫ్యామిలీ. ఒకవేళ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. టేక్ కేర్.